హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీలో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్, విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈరోజు మనకు ఉన్నాయి. సో అందులో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన అప్డేట్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు విడుదల చేశారు. నెక్స్ట్, ఏపీలో అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు విడుదల చేశారు. వాటిని చూద్దాము. ఏపీ బాలల సంరక్షణ విభాగంలో జువైనల్ జస్టిస్లో ఉద్యోగాలు అయితే విడుదల చేశారు. వాటి గురించి చూద్దాం. ఏపీ హైకోర్టు ఈ ఉద్యోగాల భర్తీ నిలిపివేత అంటూ మరొకసారి వార్తల్లో ఉంది. అన్నీ కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేశారో మనకు టైం అయితే చాలా తక్కువగా ఉందండి. సో ఉన్న టైంని ఎవరైతే సమర్థవంతంగా ఉపయోగించుకుంటారో వారికి ఈసారి ఉద్యోగ అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి సరి అయిన విధానంలో ఒక క్రమ పద్ధతిలో యాజ్ పర్ ద సిలబస్ మీకైతే క్లాసెస్ అనేవి మన యాప్లో అప్డేట్ చేయడం అయితే జరిగిందండి. ఫుల్ కోర్సు, కంప్లీట్ కోర్సు ఒకే దగ్గర అన్నీ ఉండే విధంగా, ఓకే, లైక్ క్లాసెస్ అన్నీ కూడా ప్లస్ టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్లు, పీడిఎఫ్లు అన్నీ కూడా ఒకే దగ్గర ఉండే విధంగా మీకైతే కోర్స్ లాంచ్ చేస్తాం అతి తక్కువ ధరలో. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో క్లాసెస్ వినండి. మీకు నచ్చితే కోర్స్ అయితే తీసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి అందరూ కూడా. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు వితిన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ముందుగా మనకు ఏపీలో కొన్ని రకాల గ్రేడ్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో పారామెడికల్ పోస్టులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్, సో యూపీహెచ్సిలో ఒప్పంద ప్రాతిపాదికన 21 పారామెడికల్ పోస్టుల భర్తీకి కాకినాడలోని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుచున్నది. ల్యాబ్ టెక్నీషియన్ 4, ఫార్మసిస్ట్ 6, డేటా ఎంట్రీ ఆపరేటర్ 4, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ 7. మరి పోస్టులను అనుసరించి 10వ తరగతి, డిఎంఎల్టీ, బిఎస్సి ఎంఎల్టీ, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చేసిన వారు అర్హులు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక అకాడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఆన్లైన్ దరఖాస్తులు జిల్లా వైద్య ఆరోగ్యాధికారి కార్యాలయం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా చిరునామాకు పంపాలి. దరఖాస్తు చివరి తేదీ 26 నవంబర్ 2022. దరఖాస్తు పరిశీలన 28 నవంబర్ 2022 నుంచి 30 నవంబర్ 2022 వరకు. నియామక ఉత్తర్వులు 7వ తారీఖు డిసెంబర్ 2022. అంటే వితిన్ 15 డేస్లోనే మనకు జాబ్ అయితే రావడము జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇక్కడ మరొకసారి హైకోర్టు అయితే వార్తల్లో నిలిచిందండి. సీనియర్ రెసిడెన్సీ, ఎస్ఆర్ ఉద్యోగాలు అంటారు వీటిని, సీనియర్ రెసిడెన్సీ పోస్టుల భర్తీ నిలిపివేత. 24 గంటల వ్యవధిలోనే ఇది హైకోర్టు నిలిపివేసిన 2వ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. మరి నిన్న మనం చూసినట్లయితే APpsc విడుదల చేసినటువంటి కొన్ని పోస్టులను నిలిపివేయడం అయితే జరిగింది.
ఓకేనా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని కొన్ని ఉద్యోగాలు, ఇంజనీరింగ్ సర్వీస్లోని కొన్ని ఉద్యోగాలు అన్నీ కూడా తెలుగులోనే కండక్ట్ చేయాలి అంటూ నిలిపివేయడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ఈ యొక్క ఎస్ఆర్ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు కూడా హైకోర్టు నిలిపివేయడం అయితే చూడవచ్చు. వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు మళ్ళీ జలకిచ్చింది అంటూ ఇక్కడ అప్డేట్ ఇచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీనియర్ రెసిడెన్సీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్కు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. సీనియర్ రెసిడెన్సీ పోస్టుల నియామకాల్లో ప్రైవేట్ వైద్య కళాశాలల విద్యార్థులను అనుమతించకపోవడంపై డాక్టర్ ఎం ఝాన్సీ రాణి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వాద్యంపై మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వైద్యులను మాత్రమే అనుమతించడము డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధమని దీనికి సంబంధించిన పత్రాలను న్యాయమూర్తి విడుదల చేశారు. అంతే కదండి. అంటే ప్రైవేట్ కాలేజీల్లో చదివిన వారు అనర్హులు అంటూ చెప్పడం ఏంటి? వాళ్ళు కూడా విద్యార్థులే కదా, వాళ్ళు కూడా వైద్య వృత్తిని చదివిన వాళ్ళే కదా. ఓన్లీ ప్రభుత్వ కాలేజీలను చదవాలంటే మరి అందరికీ రాకపోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి ఇది కరెక్ట్ కాదంటూ మరి ప్రభుత్వం అయితే హైకోర్టు అయితే దీన్ని నిలిపివేయడం అయితే జరిగింది. ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళందరినీ కూడా అలో చేస్తుంది. అప్పుడు వెంటనే భర్తీ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సచివాలయ ఉద్యోగులకు బదిలీలు కల్పించాలి అంటూ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉందండి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ బాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సో మరి ఈ యొక్క బదిలీ ప్రక్రియకు మనకేం సంబంధం ఉందా అని ఆలోచించినట్లయితే, బదిలీ ప్రక్రియ పూర్తయితేనే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్తో మనము 3వ నోటిఫికేషన్ జారీ చేయాలనేటువంటి ఒక పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో 20,000కు పైగానే ఖాళీలు అయితే ఉండడం మనము చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. నో లీవ్, సింగిల్ టీచర్ల స్కూళ్ళలో సమస్యలు చేతులెత్తేస్తున్న ఎంఈఓలు. అంటే డిఎస్సి అనేది కండక్ట్ చేయకపోవడంతో మరి ఉపాధ్యాయుల కొరత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సింగిల్ టీచర్లు ఉన్నటువంటి స్కూళ్ళలో ఇంకెవరైనా సపోర్టివ్గా ఉంటే ఒక టీచర్ ఉండి ఇంకొక టీచర్ లీవ్ పెట్టుకున్నా సో అక్కడ సెట్ అయ్యేది. కానీ ఒకే టీచర్ ఉన్న స్కూళ్ళలో మాత్రము అసలు ఎలాంటి లీవ్స్ ఏమీ లేకుండా ఉండడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నూతన విద్యా విధానంలో భాగంగా 3, 4, 5 తరగతులకు హై స్కూళ్లలో విలీనం చేయడంతో 1, 2 తరగతులు మాత్రమే ఉన్న పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా తేలాయి. ఈ స్కూళ్ళలో ప్రస్తుతం సింగిల్ టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. వీరికి ఆరోగ్యం బాగోలేకో ఏదైనా ఫంక్షన్ ఏదో ఉందో సెలవు పెట్టాలంటే పెద్ద సంకటం అయిపోతుంది అన్నట్లుగా మనకు తెలియజేశారు. సో మరి ఈ డిఎస్సిని మాత్రము అసలు పట్టించుకోవడం లేదు. డిఎస్సి గురించినటువంటి ఒక్క న్యూస్ కూడా రావడం లేదు. ఏదో నామకి వస్తూ టెట్ అయితే కండక్ట్ చేశారు, దాని తర్వాత డిఎస్సి గురించి అయితే మర్చిపోవడం అయితే జరిగింది. సో మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందండి డిఎస్సి అని అడిగినట్లయితే ఖచ్చితంగా ఎన్నికల ముందే అండి. ఆ లోపు అయితే రాకపోవచ్చు, ఎన్నికల ముందు మాత్రము తప్పకుండా మనకు నోటిఫికేషన్ రావచ్చు, అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వన్, ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. ఇందులో జిల్లా బాలల పరిరక్షణ విభాగము ప్రత్యేక దత్తతా సంస్థ జువైనల్ జస్టిస్ బోర్డులో వివిధ పోస్టుల భర్తీ కోసము దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోరంజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, నర్స్, అవుట్ రీచ్ వర్కర్, హౌస్ కీపర్, ఎడ్యుకేటర్, ఆర్ట్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, పీఈటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ తదితర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. ఒక అవుట్ రీచ్ వర్కర్ పోస్టు తప్ప అన్ని పోస్టులు మహిళలతోనే భర్తీ చేస్తామని చెప్పారు. అంటే మహిళా అభ్యర్థులకు మాత్రమే ఇది ఒక మంచి అవకాశం. ఆసక్తి అర్హత ఉన్నవారు ఈ నెల 30లోగా దరఖాస్తులు చేసుకోవాలని చూపెట్టారు. మరి ఈ యొక్క అప్లికేషన్ ఫాము పూర్తి డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతాయని చూసినట్లయితే సో ఏపీ జువైనల్ జస్టిస్ బోర్డ్ వెబ్సైట్లో మనమైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీటిని చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఏపీలో మరొక అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి. ఏపీలోనే పోస్టింగ్ ఉంటుందండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో ఈ యొక్క నోటిఫికేషన్ అండి. ఎక్కడ ఉంది ఇది? కాకినాడ, ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఈజ్ ఏ
ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఏరియా ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అంటూ మనకైతే తెలియజేశారు. ఇందులో ఫర్ ఇట్స్ కాకినాడ క్యాంపస్ ద ఇన్స్టిట్యూట్ ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 2 ఉద్యోగాలు, పర్సనల్ అసిస్టెంట్ 2 ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ద లాస్ట్ డేట్ విల్ బి 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్. అంటే ఈ రోజు నుంచి 15 రోజుల్లోగా అప్లై అయితే చేసుకోవాలంటూ ఇచ్చారండి. www.iifd.ac.in అనేటువంటి వెబ్సైట్లో చూస్తే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. ప్రకాశం జిల్లాలోని వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ యూపీహెచ్లో ఒప్పంద ప్రాతిపాదికన 18 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. మెడికల్ ఆఫీసర్లు 7, ఫార్మసిస్ట్ 2, నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ 4, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ 5. పోస్ట్ను అనుసరించి 10వ తరగతి నెక్స్ట్ ఎంబీబీఎస్, డి ఫార్మసీ, బీ ఫార్మసీ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎల్టీ ఉత్తీర్ణులై ఉండాలి. 42 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం అకాడమిక్ మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అయితే ఉంటుంది. 26వ తారీఖు లాస్ట్ డేట్గా మనము చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేయండి ఫ్రెండ్స్. prakasham.ap.gov.in వెబ్సైట్లో మనం కంప్లీట్ డీటెయిల్ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకొక మంచి నోటిఫికేషన్ విడుదలైందండి. గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగ అవకాశాలు. 24న విజయవాడలో ఇంటర్వ్యూలు. గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాల కోసం గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు, ముఖ్యంగా పురుషులకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పేసి డిఆర్డిఏ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్లేస్మెంట్ ట్రైనర్ ఎంవి సూర్య నరేంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ 1 టౌన్, అజిత్ సింగ్ నగర్, సత్యనారాయణపురము, గవర్నర్పేట, పడమట, పోరంకి, ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు బ్రాంచీలతో పాటు త్వరలో ప్రారంభించనున్న బంటుమిల్లి, చల్లపల్లి, గన్నవరము, సో రామవరప్పాడు, కొండపల్లి, భవానీపురం బ్రాంచీలలోనూ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, సేల్స్, లోన్స్, కలెక్షన్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఆ పైన ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కలెక్షన్ ఏజెంట్లకు ఇంటర్ అర్హత కలిగి ఉండాలని చెప్పారు. 21 నుంచి 30 సంవత్సరాల వారు ఎలిజిబుల్. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్కు బైక్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరని పేర్కొన్నారు. ఎంపికైన ఉద్యోగికి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం ఉంటుందని, అయితే వీటిని ప్రైవేటు ఉద్యోగాలు మాత్రమేనని తెలిపారు. విజయవాడ 1 టౌన్, ఇస్లాంపేట, పంజా సెంటర్ దగ్గర మిలాప్ హోటల్ పక్కన 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూలు జరుపుతామని ఈ సందర్భంగా తెలిపారు. పూర్తి వివరాలకు 9398665266 నంబర్కి సంప్రదించాలని సూచించడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఈరోజు మరి సచివాలయాలకు సంబంధించే న్యూస్ అయితే పెద్దగా వచ్చిందండి. దేశమంతా సచివాలయాలు, కేంద్ర ప్రభుత్వానికి 32 మంది నిపుణుల కమిటీ అంటూ ఇక్కడైతే సూచించడం అయితే జరిగింది. ఏపీలో ఈ యొక్క సచివాలయ వ్యవస్థ అనేది ఆల్మోస్ట్ ప్రభుత్వం రాగానే 1,00,000 మందికి పైగా రిక్రూట్మెంట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఈ రిక్రూట్మెంట్ జరిగిందో మరి సచివాలయ ఎంప్లాయీస్ అయితే ముందుగా 2 సంవత్సరాల పీరియడ్ అయితే 2 సంవత్సరాల కాలానికైతే ప్రొబిషన్ పీరియడ్లో పనిచేసి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా అయితే మారడము జరిగింది. సో ఇదేదో బాగుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యొక్క నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించి మరి కేంద్ర ప్రభుత్వానికి అయితే సిఫారసు చేసినట్లుగా ఇక్కడైతే అప్డేట్ అయితే ఉందండి. మొత్తం దేశమంతటా కూడా వీటిని ఏర్పాటు చేయాలనేటువంటి యోచనలో ఉన్నట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సచివాలయానికి సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇది. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ ఉంది. ఒకవేళ కోర్స్ మాకు మొత్తం వద్దు, మాకు టెస్ట్ సిరీస్ ఒకటి చాలన్నా కూడా అది కూడా అప్డేట్ చేసామండి. ఒక్కసారి చూడండి, క్లియర్గా మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.